రే ఇదేదో వర్కౌట్ అయ్యేటట్టుందిరా. లాస్ట్ టైం మన ఛానల్లోని మార్వెల్కి సంబంధించిన అప్కమింగ్ మూవీస్ అని చెప్పి మార్వెల్ ఎవ్రీ మూవీని కూడా కవర్ చేసాము. ఆ టాపిక్ని డీసీ పైన కూడా చేయండి అని చెప్పి చాలామంది అయితే అడిగారు. అప్కమింగ్గా వస్తున్న న్యూ డీసీ యూనివర్స్లో వచ్చే మూవీస్ గురించి డిస్కస్ చేయమని అడిగారు. సో ఆ టాపిక్ని ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. టాపిక్లోకి వెళ్ళే ముందు మా ఛానల్లోని మార్వెల్ కంటెంటే కాదు డీసీ కంటెంట్ కూడా చాలానే ఉంది, కానీ అస్సలు దేకట్లేదు దాన్నైతే. సో ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటిని ఒకసారి దేకితే మంచి కంటెంట్ని దేకామని చెప్పి మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, మాకు కూడా బాగా యూజ్ ఉంటుంది. సో కొంచెం చూడడానికి అయితే ట్రై చేయండి. నెంబర్ 1 సూపర్ మ్యాన్. ఫస్ట్ ఈ మూవీని సూపర్ మ్యాన్ లెగసీ అని చెప్పి అనౌన్స్ చేశారు, కానీ ఈ మూవీ చూస్తుంటే సూపర్ మ్యాన్ లెగసీ అంటే సూపర్ మ్యాన్ అనడమే బెటర్ అని చెప్పి టైటిల్ ఏమో చేంజ్ చేశాడు జేమ్స్ మామ. ఈ మూవీకి సంబంధించిన క్యాస్టింగ్ అంతా కూడా రెడీ అయిపోయింది, షూటింగ్ కూడా సగం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ మూవీలోని సూపర్ మ్యాన్ క్యారెక్టర్ని డిషుమ్ అన్నట్టు కాకుండా కొంచెం డ్రామా వేలోని ఫ్యామిలీ మ్యాన్లా అయితే చూపిస్తారంట. లైక్ సూపర్ మ్యాన్ అండ్ ది లూయిస్ సిరీస్లో చూపించినట్టు చూపిస్తారంట. ఈ మూవీలోని చాలా క్యారెక్టర్సే కనిపించబోతున్నాయి, చాలా విలన్ క్యారెక్టర్స్, సూపర్ హీరో టీమ్స్ కూడా కనిపిస్తాయంట. చెప్పాలంటే సూపర్ గర్ల్ క్యారెక్టర్ కనిపిస్తుందంట, ఇంజనీర్ క్యారెక్టర్ కనిపిస్తుందంట, ఇంకా చాలా విలన్ క్యారెక్టర్స్ అయితే కనిపిస్తారు. కానీ ఈ మూవీలో మెయిన్ విలన్గా లెక్స్ లూథర్ క్యారెక్టర్ అయితే కనిపించబోతుంది. అదే బ్యాట్మెన్ వీస్ సూపర్ మ్యాన్లో చూసాం కదా, క్యాస్టింగ్ అయితే చేంజ్ చేశారు. న్యూ డీసీ నుంచి వస్తున్న ఫస్ట్ మూవీ ఇదే. ఈ మూవీని జేమ్స్ మామ చాలా బాగా హ్యాండిల్ చేయాలి. బై మిస్టేక్ చిన్నది తేడా అయినా కూడా డీసీ నేలమట్టం అయిపోద్ది. ఈ మూవీనేమో 2025 జూలై 12వ అయితే రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 2 వాలర్. ఆల్రెడీ ఈ క్యారెక్టర్ని మనం సూసైడ్ స్క్వాడ్ మూవీలోని చూసుంటాం కదా, తనకి సంబంధించిన సోలో సిరీస్ ఇది. ఈ సిరీస్లోని పీస్ మేకర్ వాళ్ళ టీం కూడా కనిపిస్తుందంట. నెంబర్ 3 క్రీచర్ కమాండోస్. ఇది ఒక యానిమేటెడ్ సిరీస్. ఈ సిరీస్లోని కొంతమంది మాన్స్టర్ ప్రిజనర్స్ని ఒక టీమ్గా ఫామ్ చేసి కొన్ని మిషన్స్కి అయితే పంపిస్తుంది వాలర్. ఇది లైక్ సూసైడ్ స్క్వాడ్ టీమ్ లానే ఉంటుంది, కాకపోతే ఈ టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకంటే పవర్ఫుల్గా ఉంటారు, చాలా పవర్ఫుల్గా అయితే ఉంటారనమాట. ఇది యానిమేషన్ అయినా లైవ్ యాక్షన్కి అయితే కనెక్షన్ ఉంటుంది. నెంబర్ 4 పీస్ మేకర్ సీజన్ 2. పీస్ మేకర్ సీజన్ 1 అనేది డీసీ ఎక్స్టెండెడ్ యూనివర్స్లో ఉన్న ఈ సీజన్ 2 మాత్రం న్యూ డీసీలోనైతే ఉంటుందంట. ఇది నేను చెప్పట్లేదు, జేమ్స్ మావే చెప్పాడు. అయినా అలా ఎలా చేస్తాం మామా, నాకైతే అర్థం కాల. ప్రెజెంట్ ఈ సిరీస్కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి, దీన్ని కూడా అయ్య గారే తీస్తారంట. నెంబర్ 5 అథారిటీ. ఈ మూవీకి సూపర్ మ్యాన్ మూవీకి డైరెక్ట్ లింక్ అయితే ఉంటుంది. ఈ మూవీలోని అథారిటీ అనే యాంటీ సూపర్ హీరో టీంని అయితే చూస్తాం. ఈ టీం అనేది లైక్ జస్టిస్ లీగ్ లానే ఉంటుంది, కానీ వీళ్ళు చాలా ఈవిల్ అనమాట. ఈ మూవీ అనేది కొంచెం బ్రూటల్గా, కొంచెం వైలెంట్గా కూడా ఉంటుందంట. ఈ క్యారెక్టర్స్ని బేస్ చేసుకుని ఇప్పటిదాకా ఒక్క ప్రాజెక్ట్ కూడా రాలేదు, చాలామందికి క్యారెక్టర్స్ గురించి కూడా తెలియదు. సో మన ఛానల్లోని వీళ్ళ గురించి ఒక సపరేట్ వీడియోలను అయితే డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. నెంబర్ 6 గ్రీన్ ల్యాంటర్న్ కార్ప్స్. ఇది ఒక లైవ్ యాక్షన్ సిరీస్. ఈ సిరీస్ని యాక్చువల్గా ఓల్డ్ డీసీలోనే చూపిద్దామని అనుకున్నారు, కానీ అవ్వలేదు. అందుకని స్టోరీ బాగుంది కదా అని చెప్పి ఈ న్యూ డీసీలోని ఫిక్స్ చేశారు. ఈ సిరీస్ అంతా కూడా గ్రీన్ ల్యాంటర్న్స్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. జేమ్స్ మావ చెప్పిన దాని ప్రకారంగా అయితే ఈ సిరీస్ అంతా కూడా ఒక కేసు చుట్టూ నడుస్తుందంట. సిరీస్ లాస్ట్లో ఉండే ఒక ట్విస్ట్ అనేది ఒక పెద్ద ప్రాబ్లంకి దారైతే తీస్తుందంట. అలా దాన్ని గ్రీన్ ల్యాంటర్న్ సోలో మూవీకి కంటిన్యూ చేస్తారంట. నెంబర్ 7 గ్రీన్ ల్యాంటర్న్ సోలో మూవీ. ఈ మూవీ అనేది ఆ సిరీస్కి కంటిన్యూషన్గా అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన అదర్ డీటెయిల్స్ ఏమీ కూడా పెద్దగా అయితే తెలియదు. నెంబర్ 8 ప్యారడైజ్ లాస్ట్. ఇది కూడా ఒక లైవ్ యాక్షన్ సిరీసే. దీన్ని కూడా ఓల్డ్ డీసీలోనే చూపిద్దాం అనుకున్నారు, కానీ అవ్వలేదు. అమెజాన్స్ హోమ్ ల్యాండ్ అయిన తెమిస్కిరా చుట్టూ ఈ స్టోరీ అయితే తిరుగుతూ ఉంటుంది. ఈ స్టోరీ వండర్ ఉమెన్ పుట్టక ముందు జరుగుంటుంది. సో ఈ సిరీస్లోని మనకి వండర్ ఉమెన్ కనిపించకపోవచ్చు, మేబీ సిరీస్ లాస్ట్లోని చిన్నపిల్లగా అయితే కనిపించే ఛాన్స్ ఉంటుంది. ఈ సిరీస్ అనేది గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగా పవర్ కోసం ప్లాన్లు, మైండ్ గేములతోటి ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్లా అయితే ఉంటుందట. నెంబర్ 9 బ్యాట్మ్యాన్ ది బ్రేవ్ అండ్ బోల్డ్. ఈ న్యూ డీసీలోని ఫస్ట్ టైం బ్యాట్మ్యాన్ క్యారెక్టర్ని ఈ మూవీతోనే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు.
ఈ మూవీలోని బ్యాట్మ్యాన్ కొడుకైన రాబిన్ చుట్టూ స్టోరీ అయితే ఉంటుంది. ఈ మూవీలోని బ్యాట్మ్యాన్ క్యారెక్టర్ అనేది కొంచెం ఓల్డ్గా కనిపిస్తుంది. ఈ మూవీకి సంబంధించిన స్టోరీని బేస్ చేసుకుని ఆల్రెడీ ఒక సిరీస్ సన్ ఆఫ్ బ్యాట్మ్యాన్ అని చెప్పి ఒక మూవీ కూడా వచ్చింది. నెంబర్ 10 బూస్టర్ గోల్డ్. ఈ మూవీని అది ఎప్పుడో మ్యాన్ ఆఫ్ స్టీల్ మూవీ వచ్చినప్పుడు అనౌన్స్ చేశారు. కానీ ఈ మూవీకి సంబంధించిన వర్క్స్ అనేవి ఇప్పటికీ కూడా జరగలేదు. కానీ ఇప్పుడు న్యూ డీసీలోని దీన్ని ఒక సిరీస్గా అయితే తీసుకురాబోతున్నారు. దీని స్టోరీ ఎలా ఉంటుంది అంటే, ఫ్యూచర్లో ఉండే ఒక వేస్ట్ ఫెలో ఆ టైం లైన్లో ఉండే యావరేజ్ గ్యాడ్జెట్స్ని పట్టుకొని పాస్ట్కి అయితే వచ్చేస్తాడు. ఆ పాస్ట్లోని అవి చాలా అడ్వాన్స్డ్గా అయితే ఉంటాయి. సో ఆ టైం లైన్లోనే ఉండిపోతూ తను ఒక సూపర్ హీరో అవుతాడు. ఈ క్యారెక్టర్ పైన నేను ఒక సపరేట్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇది ఒక లైవ్ యాక్షన్ సిరీస్గా అయితే రానుంది. నెంబర్ 11 సూపర్ గర్ల్ ఉమెన్ ఆఫ్ టుమారో. సూపర్ మ్యాన్ మూవీకి ఇది స్పిన్ ఆఫ్గా అయితే రాబోతుంది. ఈ మూవీలోని సూపర్ గర్ల్కి సంబంధించిన స్టోరీని అయితే చూపిస్తారు. వీడియోని కంటిన్యూ చేసే ముందు ఇక్కడ దాకా ఈ వీడియోని మీరు చూసారంటే పక్క ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. సో ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నెంబర్ 11 స్నాప్ థింగ్. ఈ క్యారెక్టర్ ఏంటి అంటే, మార్వెల్కి సంబంధించిన వేర్వల్డ్ బై నైట్ అనే మూవీలోని మ్యాన్థింగ్ అనే క్యారెక్టర్ని చూసాం కదా. ఈ క్యారెక్టర్ కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. ఈ క్యారెక్టర్ని బేస్ చేసుకుని ఆల్రెడీ ఒక లైవ్ యాక్షన్ సిరీస్ని కూడా తీశారు. ఈ మూవీలోని ఈ క్యారెక్టర్కి సంబంధించిన స్టోరీని అయితే చూపిస్తారు. ఈ మూవీని చాలా హారర్ ఎలిమెంట్స్ పెట్టి R-rated అయితే తీద్దామని అనుకుంటున్నారు. ఈ మూవీకి సంబంధించిన డైరెక్టర్ కూడా ఆల్రెడీ లోగన్ లాంటి మూవీస్ని ఇచ్చారు. సో ఈ మూవీ పైన మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టైటన్స్. ఈ న్యూ డీసీలోని టైటన్స్ని బేస్ చేసుకొని కూడా ఒక సోలో ప్రాజెక్ట్ వస్తుంది అని చెప్పి జేమ్స్ వాన్ ఏమో అఫీషియల్గా అనౌన్స్ చేశాడు. అలాగే నేను ఇప్పుడు చెప్పిన మూవీస్ అన్నిటిని కూడా కనెక్ట్ చేసుకొని జస్టిస్ లీగ్ మూవీ కూడా వస్తుందంట, క్రాస్ ఓవర్ మూవీగా. ఆల్సో ఇవి మాత్రమే కాకుండా షజామ్ 3, ఫ్లాష్ 2, సూసైడ్ స్క్వాడ్ 3 కూడా ఈ యూనివర్స్లో వచ్చే ఛాన్స్ ఉంది అని కొంత న్యూస్ అయితే ఉంది. సో ఈ న్యూ డీసీలో ఉన్న మూవీస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఈ యూనివర్స్కి లింక్ లేని మూవీస్ అయితే బ్యాట్మ్యాన్ 2, పెంగ్విన్ సిరీస్, జోకర్ 2 అయితే ప్రెజెంట్ వస్తున్నాయన్నమాట. ఈ యూనివర్స్కి కనెక్ట్ అయ్యి ఉండవు. సో ఇది వీడియో. ఇంత మంచి కంటెంట్ ఇచ్చాం కదా, సో ఒక్క లైక్ చేస్తే తప్పే ఉందండి. ఆ చేతితోటే మీరు కానీ మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవాలి కదా. సో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు